చాలా కాలం విరామం తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ భవన్ కొచ్చారు. వరుస ఎన్నికల ఓటములు, పార్టీలో అంతర్గత అసంతృప్తి నడుమ భారత రాష్ట్ర సమితికి మళ్లీ ఊపిరిపోయాలనే లక్ష్యంతో కేసీఆర్ రంగంలోకి దిగినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా శనివారం రాత్రి నందినగర్ చేరుకున్న కేసీఆర్ ఆదివారం భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయో ముందుగానే మీడియాకు లీకులు ఇవ్వడం, ఆ మేరకు పార్టీ అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేయడం గమనార్హం. ఈ సమావేశంలో కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణకు శాపమని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్ర వివక్షకు గురైందని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు రావాల్సిన 174 టీఎంసీల నీళ్లు ఇప్పటికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్సీ యాక్ట్ ఉన్నప్పటికీ చట్టాన్ని పట్టించుకోవడం లేదని కేంద్రం, ఇతర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల నీటి సమస్యలపై మాట్లాడితే పెద్దగా వివాదం ఉండేది కాదు. కానీ ఏపీ ఏర్పాటు మొత్తమే తెలంగాణకు అన్యాయమని కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గులాబీ పార్టీ మొదటి నుంచి కూడా సెంటిమెంట్ రాజకీయాలపైనే ఆధారపడిందన్నది అందరికీ తెలిసిన విషయమే. 2014, 2018 ఎన్నికల్లో ఇదే వ్యూహం విజయవంతమైంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ పనిచేయలేదు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో స్వయంగా కేసీఆర్ ప్రచారం చేసినప్పటికీ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. చరిత్రలో తొలిసారిగా బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ సీట్ కూడా దక్కలేదు. అంతేకాదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు యూరియా ఇంటికే వచ్చేదని, ఇప్పుడు కుటుంబం అంతా లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షాకి డబ్బులు ఇచ్చి 10 బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి పడేసిపోతుండే వాడు పొలం కాడ. ఇవాళ రైతులు రోజుల తరబడి, గంటల తరబడి చెప్పులు పెట్టి, బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే, బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు. అది ఒత్తితే నడచలేదు, పిక్తలేదు. అది ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇంకా ఆ యాప్లో కూడా నాకు పూర్తిగా తెలియలేదు. నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట, ఇప్పుడు నాకు పట్టుందా, అది ఎన్ని మాటలు ఇస్తారట. సపోజ్ నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే ఎకరానికి 2 బస్తాలు చొప్పున 3 సార్లు ఇస్తారట. అది అంటే 3 సార్లు పోవాలి. ఇక యాడికి పోవాలో నాకే తెలియదు. మొట్టమొదల యాపే దొరకదు కాలబెట్టి. అది ఏదైనా చదువుకుని పూరాన్ని పెట్టుకుని విని పట్టుకుని తిప్పలు పడదామంటే కూడా ఆ యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. ఏ గోదాంలో ఎరువులు అని చెప్తారట. అంటే ఇలా గజ్వేల్లో చెప్తారు, రేపు సిద్దిపేటలో చెప్తారు, ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు. ఏ గోదాం పోవాలి, ఎటు పోవాలి. ఇంతకన్నా జోక్ ఉంటుందా? రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది, తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ. అలా సావుకారు ఉంటాడు, ఇచ్చేటోడు ఉంటాడు, అప్పిచ్చేటోడు ఉంటాడు. మనం బాగా విస్తరించామమ్మా. నేను ఏమంటున్నాను, 7,100 కొనుగోలు కేంద్రాలు పెట్టినాం కదా, వాళ్ళ ఊర్లో పోయి కొన్నాం కదా. ధాన్యం నెత్తిన పెట్టుకుని వాళ్ళ అంగడికి వచ్చి ఈ మార్కెట్ అప్పుడు తిరుగుడే బంద్ చేసినాం కదా. అసలు రైతు సెంట్రిక్గానే మన పరిపాలన ఉండే కదా కంప్లీట్గా. అని మొత్తం సాప్ పట్టేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా ఉన్న పథకాలను కూడా నిలిపివేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పడిపోయిందని, రైతులకు నీరు అందించేందుకు నిర్మించిన చెక్ డ్యాంలను కూడా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ హయాంలో అహంకారం ప్రదర్శించలేదని, పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా మరోసారి బయటపడుతుందని వ్యాఖ్యానించారు. అయితే చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ నుంచి పెద్ద విధానపరమైన ప్రకటనలు ఉంటాయని భావించిన నేతలకు మరోసారి సెంటిమెంట్ రాజకీయాలే వినిపించాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇప్పుడున్న సామాజిక వాతావరణం గతంలా లేదన్నది రాజకీయ వాస్తవం. ఇరు రాష్ట్రాల ప్రజలు పరస్పరంగా వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ సహజీవనం కొనసాగిస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరిగిన ఘటనల తర్వాతే తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో వెల్లడించినట్లు రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఏపీ ఏర్పాటు తెలంగాణకు శాపమన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు? సెంటిమెంట్ రాజకీయాలు మరోసారి పనిచేస్తాయా, లేక బీఆర్ఎస్ కి కొత్త రాజకీయ దిశ అవసరమా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తేలనుంది.